మీ పిల్లలకి మీరు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో రకాలైన గిఫ్ట్స్ ఇచ్చుంటారు కదా, లైక్ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు టాయ్స్ కానీ బట్టలు కానీ ఎన్నో రకాలైన గిఫ్ట్స్ ఇచ్చుంటారు. ఆ టాయ్స్ అన్ని ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైంలో పాడైపోయి ఉంటాయి, బట్టలు అనేవి టైట్ అయిపోయి ఉంటాయి, చిరిగిపోయి ఉంటాయి, మాసిపోయి ఉంటాయి. సో పిల్లలకి మీరు ఆశలు ఇవ్వకపోయినా పర్లే కానీ హెల్త్ ఇవ్వకపోతే ఎట్లా చెప్పండి? అల్టిమేట్గా హెల్త్ ఈజ్ వెల్త్ కదా. సో నేనైతే విహాన్ కోసం అయితే ఒక ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను అనమాట. విహాన్కి చాలా చాలా యూజ్ అవుతుంది ఈ ప్రోడక్ట్. ఇది అన్బాక్సింగ్ చేయబోతున్నా. 2 ఉన్నాయి యాక్చువల్లీ, ఇక్కడ 2 ఉన్నాయి. 2 కూడా చూపిస్తాను, అన్బాక్సింగ్ చేస్తాను నేను. అండ్ చాలా 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 హెల్ప్ అవుతున్నాయి విహాన్కి. అండ్ ఆల్సో విహాన్కే కాదు, మాకు కూడా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అల్టిమేట్గా ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అందరికీ యూజ్ అవుతుంది. సో బిఫోర్ వీ గెట్ ఇంటూ దిస్ వీడియో, అన్బాక్సింగ్ చేసి ఓపెన్ చేసే లోపల గైస్ ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఒక కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నా. ఐ వాంట్ టు టాక్ అబౌట్ సంథింగ్. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడైతే ఈ ప్రోడక్ట్ గురించి మీకు కొంచెం అర్థమవుతుంది అనమాట. సో గైస్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, సో దట్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంబడే వచ్చేస్తుంది. అండ్ ఆల్సో ఇఫ్ ఎట్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు ఎప్పుడైనా మిరాకిల్ వాటర్ గురించి విన్నారా? ఈ వరల్డ్లో చాలా డిఫరెంట్ ప్లేసెస్లో ఇలాంటి మిరాకిల్ వాటర్ ఉన్నాయి. ఆ మిరాకిల్ వాటర్ తాగితే చాలా రకాలైన రోగాలు నయమైపోతాయని గట్టి నమ్మకం అండ్ ప్రూవెన్ రిజల్ట్స్ కూడా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు చాలా మంది కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాన్స్లో ఉండే లేడీ ఆఫ్ లోటస్, ఐస్లో ఉండే బ్లూ లగూన్, అండ్ ఇంకొకటి మక్కాలో ఉండే జమ్జమ్ వెల్. ఈ జమ్జమ్ వెల్ గురించి చాలా ఒక స్టోరీ అవుతుంది, చాలా స్పిరిచువల్ స్టోరీ అవుతుంది. అది మీకు తెలుసా? ఇంతకుముందు కూడా నా వీడియోలో ఒక దాంట్లో చెప్పాను నేను ఇది. ఆ స్టోరీ ఏంటంటే ఈ ప్రాఫిట్ ఇబ్రాహీం అని ఒక వ్యక్తి ఉన్నారు కదా, అతను ఏంటంటే అల్లా ఆదేశాల మేరకు వాళ్ళ వైఫ్ హజ్జార్ని అండ్ ఇంకొక వాళ్ళ కొడుకుని ఇబ్రాహీంని ఎడారిలో వదిలేస్తారనమాట. అక్కడ మక్కా అక్కడ ఫుల్ ఎడారి ప్రాంతం, అది అంత అసలు కొండలు గుట్టలు ఉంటాయి అక్కడ, రాళ్ళు రప్పలు కొండలు గుట్టలు తప్ప ఏముండవు అనమాట. అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు అనమాట. చాలా చిన్న బాబు, ఇన్ఫెంట్ బాబు. ఆ ఇన్ఫెంట్ బాబు ఇంకా ఈమె ఇద్దరు అక్కడ ఉంటారనమాట. ఇంకా మెల్లిమెల్లిగా బాబు మెల్లిగా ఏడుస్తూ ఉంటాడు అనమాట. ఆ దాహమే, ఎడార్లో దాహమై ఫుల్ ఏడుస్తూ ఉంటాడు. వీళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో ఇంకా అక్కడ ఇక్కడ కొండల మీదకి కిందికి, కొండ మీదకి కిందికి అట్లా 7 times తిరిగి ఏమైనా హెల్ప్ దొరుకుతుందా, వాటర్ దొరుకుతుందా అని వెళ్ళి చూసుకుని తప్ప ఎక్కడ ఏం హెల్ప్ దొరకదు అనమాట. ఇంకా బాబు ఏమో ఇంకా విపరీతంగా ఏడుస్తూ ఉంటాడు. ఇంకా చిన్న బాబు కదా, అక్కడ కింద పడుకోబెట్టినారు బాబుని. బాబు ఏమో ఇట్లా కాలు ఆడించుకుంటే ఫుల్ దాహం వేసి ఏడుస్తూ ఉంటే ఈ తల్లి చూడలేక ఇంకా దేవుడిని చూస్తూ గట్టిగా ఏడ్చేస్తుంది అనమాట. ఆ బాబు ఇట్లా ఏడుస్తూ కాలు ఇట్లా కింద నేల మీద రబ్ చేస్తూ ఉంటాడు. ఆ రబ్ చేస్తున్న ప్లేస్లో ఏదైతే ఉందో అక్కడి నుంచి వాటర్ ఇట్లా వచ్చేస్తుంది అనమాట. వాటర్ వస్తుంది. ఆ వాటర్ రాగానే ఇంకా వాటర్ తాగేసి అక్కడ ఉంటుంది అనమాట. అసలు ఏంటంటే కంప్లీట్లీ ఒక డెజర్ట్ ఏరియా, అక్కడ గుట్టలు ఎన్ని ఉంటాయి తప్ప అసలు నీళ్ళు అన్నది ఛాన్సే లేదు. అట్లాంటి ప్లేస్లో అక్కడి నుంచి కొన్ని ఫీట్, చాలా అండర్ గ్రౌండ్ ఫీట్ నుంచి ఆ వాటర్ అని వస్తాయి అనమాట. సో అదే ఆ మక్కాలో జమ్జమ్ వెల్ అనేదంట. చాలా పవిత్రంగా పూజిస్తారు అదైతే. సో ఇప్పటికీ కూడా అది ఇంకా చాలా పవిత్రంగా పూజిస్తారు, వెళ్తారు, మొక్కుతారు. ఒక స్పిరిచువల్ ప్లేస్ లాగా భావిస్తారు అనమాట అది. అండ్ అక్కడి నుంచి వెళ్తారు, అక్కడ వాటర్ తాగుతారు అండ్ తెచ్చుకుంటారు కూడా. చాలా ఏంటంటే ఇంకా ఈ జమ్జమ్ అనే పేరుతో చాలా ఉంటాయి. మీరు చూడండి ఎక్కడైనా మీకు వాటర్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, జమ్జమ్ అనే వాటర్తో అంటే చాలా ఉంటాయి అనమాట. మరి ఇండియాలో ఇట్లాంటి ప్లేసెస్ ఏం లేవా అంటే, ఇండియాలో ఎందుకు లేదంటే ఇండియా ఒక పుణ్యభూమి యాక్చువల్లీ. ఇండియాలో లేకపోవడం ఏంటి, ఇండియాలో అతిపెద్ద రివరే ఉంది. ఇట్ స్ట్రెచెస్ లైక్ 2400 kilometers అప్రాక్సిమేట్లీ అంతవరకు ఆ రివరే ఉంది. అది కూడా పవిత్రమైన రివర్, ఎస్, గంగా నది. అండ్ ఇప్పటికి కూడా మనం గంగా నదిని పూజిస్తూనే ఉంటాం. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక బాటిల్లో వాటర్ తెచ్చుకుంటాం, అక్కడికి వెళ్ళి స్నానాలు చేస్తామన్నమాట. వేరే చోట్ల ఈ ప్లేసెస్ని చాలా పవిత్రంగా పూజిస్తారు, చాలా నీట్గా హైజీనిక్గా పెడతారు. బట్ అన్ఫార్చునేట్లీ మనం మన రివర్ని అయితే డెఫినెట్గా పాడు చేసేసుకున్నామండి. ఈ వాటర్ అయితే నో మోర్ డ్రింకబుల్ వాటర్ అట్లా అయిపోయింది, అది ఫుల్ కంటామినేట్ అయిపోయింది. ఇంకోటి టూరిజం పేరుతో బోట్లు నడిపేస్తున్నాం, ఇండస్ట్రీస్ పేరుతో వేస్ట్ అంతా కలిపేస్తున్నాం, ప్లాస్టిక్ వ్యర్థ జలాలు అన్నీ కలిపేస్తున్నాం. ఈ గంగా నది ఏదైతే ఉందో కంప్లీట్గా పొల్యూట్ చేసేసామండి. అసలుకి ఈ వాటర్ ఇంకా డ్రింకబుల్ కాదు. ఒకప్పుడు ఇది స్పిరిచువల్ వాటర్. అసలుకి ఆ వాటర్ తాగితే అన్ని రోగాలు నయమైపోతాయని చాలా గట్టి నమ్మకం ఉంటుండే. ఇంకా చాలామంది ఇప్పటికి కూడా వెళ్ళినప్పుడు ఒక బాటిల్ అక్కడ మనం తెచ్చుకునే వాళ్ళం వాటర్ అనేది కూడా. అంత స్పిరిచువల్గా ఉండదు, బట్ అన్నీ పాడు చేసాం. మీరు చూడండి జమ్ అని కొట్టి చూడండి. ఇంకా వేరే ఫ్రాన్స్లో లేడీ ఆఫ్ లార్డ్స్ అని ఉంటుంది. అవన్నీ మీరు టైప్ చేయండి, చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు, చాలా హైజీనిక్ ఉంటే ఎక్కడిక్కడ ఇంత క్యాన్లు పట్టుకొని వచ్చి అందరు వాటర్ తీసుకొని వెళ్తారనమాట. బట్ మనమైతే డెఫినెట్గా పాడు చేసేసుకున్నాం ఇది. ఈ వాటర్ తాగితే ఏంటంటే రోగాలు నయమవుతాయని చాలా గట్టి నమ్మకం ఉందన్నమాట. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉందా గట్టి నమ్మకం. అండ్ ప్రూవెన్ రిజల్ట్స్ కూడా ఉన్నాయన్నమాట ఈ వాటర్ గురించి. ఆల్మోస్ట్ కొంతమంది సైంటిస్ట్ అందరు కూడా ఈ గంగా నది నుంచి కొంచెం వాటర్ తీసుకొని ఇట్లాంటి ప్లేసెస్లో, స్పిరిచువల్ ప్లేసెస్లో వాటర్ తీసేసుకొని చాలా మటుకు టెస్ట్ చేసినారు. ఆ టెస్ట్ చేసిన దాంట్లో వాళ్ళకి ఏం తెలిసిందంటే ఈ వాటర్లో మాలిక్యులర్ హైడ్రోజన్తో
తో పాటు ఆల్కలైనిటీ ఉంది. అందుకోసానికి ఇది చాలా బాగా ఏంటంటే ఒక బాడీకి మెడిసిన్ లాగా పనిచేస్తుందని చెప్పేసి కొంతమంది సైంటిస్టులు అయితే నిర్ధారించారనమాట. ఇది బేసికలీ మనం ఏదైతే వాటర్ బాటిల్లో పట్టుకొని తాగుతున్నామో అది జస్ట్ నార్మల్ వాటర్ అండి. ఇట్స్ ఎ డెడ్ వాటర్ అనమాట. అట్లా ఆ వాటర్కి ఎలాంటి గుణం ఉండదు అనమాట. ఎప్పుడైతే మనం ప్రవహిస్తున్న వాటర్ ఉంటాయి కదండి, నది నుంచి ప్రవహిస్తున్న వాటర్ అక్కడ పట్టుకొని తాగామనుకోండి, అవి స్ట్రక్చర్డ్ వాటర్ అనమాట. అవి లైవ్ వాటర్. యాక్చువల్లీ ఆ వాటర్లో ప్రాపర్టీస్ ఉంటాయి. ఇట్స్ ఎ లైవ్ వాటర్. యాక్చువల్లీ బాటిల్లో పట్టుకుంటామా, అది బాటిల్లో పట్టుకొని మూత పెట్టి తాగుతాం కదా తర్వాత ఎక్కడ, అది డెడ్ వాటర్. అది మనకు దాహం తీరుస్తుంది తప్ప దేహానికి ఏం యూజ్ ఉండదు అనమాట. అలాంటి వాటర్ తాగుతాం మనం. ఎప్పుడైతే ప్రవహిస్తున్న వాటర్, ఇప్పుడు మనకి గంగా నది ఉంటుంది కదండి, ప్రవహిస్తూనే ఉంటుంది. ఒక స్టార్టింగ్ పాయింట్ ఎక్కడో ఉంటుంది, అది మనకు కనిపించదు. వెళ్తే అది ప్రవహిస్తూ వస్తుంటుంది. ఎక్కడైతే కొండలు, రాళ్ళు, రప్పలు, మినరల్స్ అన్నీ తీసుకొని వస్తుంది అనమాట. అదన్నీ కూడా సో ఆ తీసుకొని వచ్చే ప్రాసెస్లో ఇసుకలో ప్యూరిఫికేషన్ అవుతుంది. అక్కడి నుంచి మాలిక్యులర్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ప్యూరిఫికేషన్ వల్ల మాలిక్యులర్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్స్ ఇవన్నీ మినరల్స్ తీసుకొని వస్తుంది వాటర్ కదా, మంచి ఆల్కలైనిటీ కూడా వస్తుంది అనమాట. వాటర్లో మంచి మినరల్స్ ఉంటాయి, ఆల్కలైనిటీ ఉంటుంది. అండ్ ఇంకోటి ఈ మాలిక్యులర్ హైడ్రోజన్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. ఈ వాటర్ తాగినప్పుడు ఏంటంటే మనకి బాడీకి మంచి హైడ్రేషన్ వస్తుంది అనమాట, మంచి ఆక్సిజన్ సప్లై అవుతుంది. బేసికలీ మన బాడీ అందరికీ తెలిసిందే కదా, మన ఎర్త్ కూడా 70% ఆఫ్ ద వాటర్ అండ్ బాడీ కూడా 70 to 75% ఆఫ్ ద వాటర్ తోటే ఉంటుందన్నమాట. మనకు వాటర్ ఈజ్ సచ్ అన్ ఇంపార్టెంట్ థింగ్, ఎలిమెంట్ అండి. వాటర్ ఎంత మంచిగా తీసుకుంటే, ఎంత మంచిగా కన్జ్యూమ్ చేస్తే అంత మంచిగా హెల్తీగా ఉంటుంది అనమాట. బట్ బేసికలీ మనం ఏదైతే వాటర్ తాగుతున్నామో అది వాటర్ ఇట్స్ డెడ్ వాటర్. యాక్చువల్లీ దాహాన్ని తీరుస్తుంది తప్ప దేహానికి ఏం యూజ్ ఉండదు అనమాట. ఎప్పుడైతే ఇలాంటి స్ట్రక్చర్డ్ వాటర్ తాగుతున్నామో మన ఎవ్రీ సెల్, టిష్యూ, ఆర్గాన్కి ఈ వాటర్ అనేది వెళ్తుంది అనమాట. సో ఈ వాటర్ ఏం చేస్తుందంటే మనకి బ్లడ్లో టాక్సిసిటీ ఏమైనా ఉంటుంది ఫ్లష్ అవుట్ చేయడానికి చేస్తుంది అనమాట. మనకి బ్లడ్లో బేసికల్ ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేస్తుంది, సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. దానివల్ల టాక్సిన్స్ అన్ని కూడా ఫ్లష్ అవుతాయి అనమాట. సో బేసికలీ చేసేది ఇంతే ఇది. అండ్ ఆల్కలైనిటీ వల్ల బాడీ ఆల్కలైన్ ఉంటుంది అనమాట. అండ్ ఇంకొక డాక్టర్ ఉన్నారు, డాక్టర్ ఓట్టో హెన్రిచ్ అని, నోబెల్ ప్రైజ్ విన్నర్ అతను కూడా ఏం చెప్పారంటే, ఎప్పుడైతే మీ బాడీ యాసిడిక్ నేచర్లోకి వెళ్తుందో అప్పుడే మీ బాడీ ఇంకా అన్ని క్రానిక్ కండిషన్స్కి రెడీ ఉంటుంది. అన్ని క్రానిక్ కండిషన్స్ మీ బాడీకి వస్తాయి. మీ బాడీని ఆల్కలైన్గా పెట్టుకోవాలి, అప్పుడే మీ క్యాన్సర్ లాంటి ఇట్లాంటి కండిషన్స్, ఇట్లాంటి డేంజరస్ డిసీజెస్ రాకుండా ఉంటాయి. సో ఈ వాటర్ కూడా అంతే అనమాట, ఆల్కలైనిటీ ఉంటుంది. దీంట్లో మాలిక్యులర్ హైడ్రోజన్ ఉంటుంది మెయిన్గా. ఆల్కలైనిటీ దీంట్లో ఉండదు అనుకుంటున్నా, నాకు తెలిసి మాలిక్యులర్ హైడ్రోజన్ అయితే ఉంటుంది. దానివల్ల మీకు ఏంటంటే ఆక్సిజన్ సప్లై ఎక్కువ అవుతుంది అనమాట బాడీలో. దానివల్ల మీకు టాక్సిన్స్ ఫ్లష్ అవుట్ అవుతాయి అండ్ ఇంకా హెల్తీగా ఉంటారు. అండ్ స్కిన్ కూడా లోపల నుంచి హీల్ అవుతుంది. బేసికలీ ఏమున్నా సరే లోపల నుంచి హీల్ అవుతూ ఉంటుంది అనమాట. మనకి క్యాండిడా, ఈస్ట్ ఇవన్నీ కూడా బ్యాడ్ బ్యాక్టీరియా లాంటివి కదా. ఈ క్యాండిడా ఏమిటంటే ఇవన్నీ కూడా హార్మ్ఫుల్ టాక్సిన్స్ అని రిలీజ్ చేస్తావు. ఈ క్యాండిడా నేను చదివినంత వరకు నాకు తెలిసింది ఏంటంటే, ఈ క్యాండిడా ఇటువంటివి ఉంటాయి కదండి, అవి ఆక్సిజన్ డిప్రైవ్ ఉన్న చోట్లనే ఎక్కువ గ్రో అవుతూ ఉంటుంది. ఇప్పుడు మన బాడీలో ఆక్సిజన్ తక్కువ ఉందనుకోండి, అట్లాంటి ప్లేట్లో ఈ క్యాండిడా అనేది ఓవర్ గ్రోత్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మంచి ఆక్సిజన్తో కూడినటువంటి వాటర్ మనం పంపిస్తామో బాడీలోకి, ఆక్సిజన్ సర్క్యులేషన్ ఎక్కువ అవుతుంది, క్యాండిడా కూడా అంత తగ్గిపోతుందని చెప్పేసి చాలా స్టడీస్ అయితే చెప్తున్నాయి. సో అందుకోసానికి నేనైతే ఇది ఒక బాటిల్ తీసుకున్నాను, మాలిక్యులర్ హైడ్రోజన్ ఇవి. సో ఇదొకటి తీసుకున్నాను. ఇదేంటంటే మనకి క్యారీ చేసే బాటిల్ అనమాట. ఇదేమో ఇంట్లో కెటిల్, ఇది ఏదైతే ఉందో ఇది కెటిల్, ఇదేమో క్యారీ చేసుకోవచ్చు. ఈ రెండు కూడా నేను అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు. యాక్చువల్లీ ఎస్, నెగిటివ్ అయాన్ వాటర్ మిషన్. యాక్చువల్లీ మనకి వాటర్లో పాజిటివ్ అయిన ఉంటే నెగిటివ్ అయిన, మనం తాగాల్సి నెగిటివ్ అనమాట. ఎంత నెగిటివ్ ఉంటే అంత బాడీకి మంచిది అనమాట. ద మోర్ నెగిటివ్ ద మోర్ హైడ్రోజన్ ఇట్ హ్యాస్ ఇన్ ద వాటర్ యాక్చువల్ అనమాట. అంతే అది. సో కాన్సెప్ట్ అదనమాట. ఇది మనం ఏంటంటే వాటర్ పోసేసి కెటిల్లో వాటర్, ఇది ఓపెన్ చేసేస్తాను ఫస్ట్. ప్రోడక్ట్ నేమ్ నెగిటివ్ అవెన్ వాటర్ మిషన్. యాక్చువల్లీ నేను మా ఇంట్లో ఒకటి కెంగన్ వాటర్ మిషన్ ఉంది. మీరు ఇంతకుముందు వీడియోలో చూసుంటారేమో కదా, కెంగన్ వాటర్ మిషన్. అది ఆల్మోస్ట్ వచ్చేసి 2,78,000 ఎంతో ఉంది. బట్ మీరు అంత పెట్టాల్సిన అవసరం లేదండి, ఇప్పుడు అంత డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడు అది ఆల్మోస్ట్ 5 to 6 years నేను ఎప్పుడైతే జాబ్ ఇంకా మానేస్తున్నా అనే టైంలో తీసుకున్నాను అనమాట. విహాన్కి తీసుకోవాలని చెప్పేసి, అది మంచిదని చెప్పేసి తీసుకున్నాను. సో అప్పుడు తీసుకున్నాను. అండ్ అంత చాలామంది కూడా అప్పుడు కూడా నేను కూడా అంతే పర్సనల్ లోన్ తీసుకొని పెట్టినాను అనమాట. అంతమంది ఎఫోర్డ్ చేయలేదు. బట్ ఇదైతే ఏంటంటే కొద్దిగా తక్కువ రీజనబుల్ ప్రైస్లో మనకి నార్మల్ ఒక వాటర్ ప్యూరిఫైర్ ఉంటాయి కదా, ఆ రేంజ్లో వచ్చేస్తాయి అనమాట. ఇది వచ్చేసి హైడ్రోజన్ వాటర్ కెటిల్ అండి. ఓకే, ఇక్కడ మనకి ఏమున్నాయి, ఓకే నెగిటివ్ కింద ఒకటి ఇన్స్ట్రక్షన్స్ మాన్యువల్ అవుతుంది. అండ్ ఓపెన్ చేయగానే మనకి పవర్ కేబుల్ అవుతుంది అనమాట. అండ్ ఇంకా ఓపెన్ చేస్తే సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. అవి నేను జస్ట్ ఓవరాల్గా మీకు బెనిఫిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది
అండ్ దీని మీద ఆల్మోస్ట్ ఈ హైడ్రోజన్ వాటర్ మీద ఆటిజం కిడ్స్కి బెటర్ ఉంటుందని స్టడీస్ కూడా చాలా ఉన్నాయి అనమాట. సో ఇది కెటిల్, ఇది మూత అనమాట. మనం ఇది ఈ పవర్ కార్డ్ ఉంది కదా, కింద ఉందా, ఇక్కడ ఉంది, ఇది పవర్ సప్లై, ఇక్కడ ఉంది పవర్ సప్లై. ఇట్లా నార్మల్గా మనం వాటర్ పోసేసుకుంటాం, మనం పోసేసుకొని మనం ఇట్లా హై హైడ్రోజన్ ఉంది కదా, ఇక్కడ ఉన్నాయి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ స్మార్ట్ క్లీనింగ్, హీటింగ్, స్టాండర్డ్ హైడ్రోజన్, హై హైడ్రోజన్ పెట్టేసుకోవచ్చు. హై హైడ్రోజన్ మ్యాక్సిమం వాటర్స్ పోసేసుకొని ఇంట్లో పెట్టేసుకొని ఓవర్ ద డే మనం కన్సిడర్ చేయొచ్చు, ఏం కాదు అది. సో ఇది కాన్సెప్ట్, దీనివల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇది ఫస్ట్ టైం వాడుతున్నా కదండి, ఫస్ట్ టైం అయితే ఒకసారి క్లీన్ చేద్దామని కొన్ని వాటర్ అయితే పోసాను ఇందులో. ఆన్ చేస్తున్నాను ఇప్పుడు. లేవి ల్యాన్ నుంచి లేవు, నేను క్లీన్ చేసుకుంటున్నాను కదా, కొంచెంసేపు ఒకటి ఇందులో ఏదో V8 వర్షన్ 8 అన్నట్లు వస్తుంది కదా. ఫస్ట్ అయితే స్మార్ట్ క్లీనింగ్ కూడా పెట్టేస్తా. ఓకే, క్లీన్ అవుతుంది, అది క్లీన్ అవుతుంది చూడండి, బబుల్స్ కనిపిస్తున్నాయి మీకు ఇక్కడ. స్మార్ట్ క్లీనింగ్ ఇది. ఫస్ట్ ఒకటిసారి క్లీన్ అయితే చేస్తున్నాను, క్లీన్ అవుతుంది మొత్తం. అది క్లీన్ అయినాక వాటర్ పడేసి ఫ్రెష్ వాటర్ పట్టుకొని హైడ్రోజన్ ఒకసారి ఎంత వస్తుందో చూద్దాం ఒకసారి. సో ఇందులో వాటర్ పడేసి వాటర్ అయితే పోసాను. ఇప్పుడు హై హైడ్రోజన్ అయితే పెడతాను. ఇప్పుడు లెట్స్ సీ. ఓకే, స్టాండర్డ్ హైడ్రోజన్, హై హైడ్రోజన్ ఉంది ఇక్కడ. ఇక్కడ స్టాండర్డ్ హైడ్రోజన్, హై హైడ్రోజన్ ఉంది కదా. హై హైడ్రోజన్ క్లిక్ చేసిన ఆల్మోస్ట్ బాగానే 900 సెకండ్లు తీసుకుంటుందా హై హైడ్రోజన్ జనరేట్ చేయడానికి. బయట బెలూన్ చూడండి ఎట్లా వస్తుంది వాటర్లో. దట్స్ ద మాలిక్యులర్ హైడ్రోజన్ యాక్చువల్లీ. దీనివల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే మనకి హైడ్రోజన్ వాటర్ అంటే ఏంటి, సింపుల్ అండి. వాటర్ని హైడ్రోజన్ గ్యాస్తో ఇన్ఫ్యూజ్ చేయడమే హైడ్రోజన్ వాటర్. ఈ మధ్యకాలంలో దీనికి బాగా అటెన్షన్ అయితే వచ్చింది బికాస్ ఆఫ్ ద పొటెన్షియల్ బెనిఫిట్స్. అండ్ హియర్ ఆర్ సమ్ ఆఫ్ ద పొటెన్షియల్ బెనిఫిట్స్. దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్. హైడ్రోజన్ అనేది ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లా పనిచేస్తుంది. ఇది మన బాడీలో హార్మ్ఫుల్ ఫ్రీ రాడికల్స్ని న్యూట్రలైజ్ చేయడానికి ట్రై చేస్తుంది. దానివల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండ్ ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది. సెకండ్ వచ్చేసి ఇంప్రూవ్డ్ ఎనర్జీ లెవెల్స్. ఈ హైడ్రోజన్ వాటర్ తాగడం వల్ల మన సెల్స్లో ఎనర్జీ ప్రొడక్షన్ని ఎన్హాన్స్ చేస్తుంది బై సపోర్టింగ్ మైటోకాండ్రియల్ ఫంక్షన్. అండ్ థర్డ్ వచ్చేసి పొటెన్షియల్ కాగ్నిటివ్ బెనిఫిట్స్. హైడ్రోజన్ వాటర్ తాగడం వల్ల బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుందని అండ్ ఆల్సో ప్రొటెక్షన్ అగేన్స్ట్ న్యూరో డిజనరేటివ్ కండిషన్స్ లైక్ ఆల్జైమర్స్ అండ్ పార్కిన్సన్స్, ఇలాంటి కండిషన్స్ కూడా మనకి హెల్ప్ అవుతుందని చెప్పేసి స్టడీస్ చెప్తున్నాయి. ఇంకొకటి వచ్చేసి మెటబాలిక్ హెల్త్. చాలా స్టడీస్ చెప్తున్నాయి విత్ స్ట్రాంగ్ ఎవిడెన్స్ దట్ హైడ్రోజన్ వాటర్ వల్ల మెటబాలిజం అని ఇంప్రూవ్ అవుతుందని అండ్ ఆల్సో ఇన్సులిన్ సెన్సిటివ్ కూడా పెరుగుతుందని. ఇవన్నీ కూడా హైడ్రోజన్ వాటర్తో వచ్చే కొన్ని బెనిఫిట్స్. త్రూ అవుట్ ద డే తాగొచ్చు అంట వాటర్. ఇంకా విహాన్ ద వాటర్ తాగుతావా? దా వాటర్ ఇస్తుందా? వీడు అసలు ఆగడు, తాగుతూనే ఉంటాడు. ఇది అయిపోయే వరకు తాగుతాడు. సో అది చూపించారు కదండి. ఇప్పుడు కెటిల్ చూశారు కదా. ఇప్పుడు ఇది బాటిల్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు కెటిల్ ఇంతకుముందు వచ్చింది, ఇది ఆల్రెడీ వాడుతున్నాను నేను. ఇంతకుముందు చేద్దాం అనుకున్నాను కానీ సరే ఒకసారి చేద్దామని చెప్పేసి ఆపేశాను అనమాట. ఇది వచ్చేసి బాటిల్ అండి. ఇవన్నీ కూడా డాక్టర్స్ పర్సనల్గా టెస్ట్ చేసి అప్రూవ్ చేసినండి. ఇప్పుడు ఎవరైతే FMC డాక్టర్స్ ఉన్నారో ఇవన్నీ కూడా పర్సనల్గా వాళ్ళు చూసి అప్రూవ్ చేసి చాలా రకాల బాటిల్స్ చూశారు, చాలా రకాల కెటిల్స్ చూశారు, బాటిల్స్ చూశారు, అందులో బెస్ట్ సెలెక్ట్ చేసుకున్నారు అన్నమాట వీళ్ళు. సో బాటిల్ అయితే ఇలా ఉంటుంది, క్యారీ అనమాట. ఇది ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు మనం. ఇది అయితే ఇంట్లో కెటిల్ అనమాట. కెటిల్ ఇక్కడ ఇంట్లోనే యూస్ చేసుకొని తాగుతాం అనమాట ఇది. అండ్ ఇవి చాలా 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 లిమిటెడ్ స్టాక్ అయితే ఉన్నాయండి. ఓకే, ఇది ఎంత సపోర్ట్ చేస్తూనే ఉంది. అండ్ ఇది చాలా 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 లిమిటెడ్ స్టాక్ అయితే ఉందండి. ఇది మళ్ళీ ఒకవేళ తెప్పియాలన్నా చాలా టైం పడుతుందంటే ఇవన్నీ కూడా. ఈ కెటిల్స్ తెప్పియాలన్నా చాలా టైం పడుతుంది, అంటే 3 to 4 months వరకు అప్రాక్సిమేట్లీ పడుతుంది. ఆల్మోస్ట్ ఎంతో స్టాక్ తెప్పించినారు. ఫస్ట్ అయితే 300 వరకు తెప్పించినారు. అన్నీ ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఒక 30 ఎన్నో మిగిలినాయి యాక్చువల్లీ. సో నేనైతే ఒకసారి నేను కూడా నా ఆడియన్స్ అయితే సజెస్ట్ చేస్తాను అని చెప్పి చాలా హెల్ప్ అవుతుంది చెప్పేసి అన్నాను. సో దానికోసంకి అయితే నేను సజెస్ట్ చేస్తున్నాను. అండ్ గైస్ చాలా యూజ్ అవుతుంది, చాలా హెల్ప్ అవుతుంది. గో చెక్ ఇట్ అవుట్ గైస్. ఈ ప్రోడక్ట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. గో చెక్ ఇట్ అవుట్. చాలా 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 లిమిటెడ్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇప్పటికి ఇంకా. అండ్ ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో ఎంతో కొంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చుంటాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. That's all for today's video guys. Thank you so much for watching. See you in the next video. Bye.